నమస్తే అండి. మన జీవితం మొత్తం నిర్ణయాల మీదే నడుస్తుంది. ఉదయం లేవగానే ఫోను చూడాలా? లేక పని ముందు మొదలుపెట్టాలా? ఇది కూడా ఒక నిర్ణయమే. ఇలా చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని ఒక పెద్ద దిశలోకి తీసుకువెళ్తాయి. మనం ఏమనుకుంటామంటే మనం చాలా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నామని. కానీ నిజానికి మనం అనుకునేంత ఎక్కువగా ఏమీ ఆలోచించం. ముందు మనసు స్పందిస్తుంది. తర్వాతే ఆలోచనొస్తుంది. ఉదాహరణకి మన మీద ఎవరైనా కోప్పడితే మనకు వెంటనే కోపం వస్తుంది. అప్పుడు మనం ఇది సరైన స్పందన లేక తప్పా అని ఆలోచించం. వెంటనే స్పందిస్తాం. తర్వాత మన మనసులో అనిపిస్తుంది. ఇలా అని ఉండకూడదు కదా! ఇలా చేసుండకూడదు కదా! ఇలా మాట్లాడకూడదు కదా! అని. అంటే మన మనసు ముందు నిర్ణయం తీసుకుంది. తర్వాత మన బుద్ధొచ్చి మనకి నిర్ణయం తప్పా కాదా అని ఆలోచించేలా చేసింది. ఇంకో ఉదాహరణ చెప్పనా? ఆన్‌లైన్‌లో ఈరోజు మాత్రమే ఆఫరుంది అని తెలిస్తే మనకి వెంటనే కొనాలనిపిస్తుంది. కొన్న తర్వాత ఇంటికొచ్చి చూస్తే ఇది నాకు అవసరమేనా? డబ్బు వృధా చేస్తున్నానా? అని అనిపిస్తుంది. ఇదే తరహాలో రోజు మనం చేసే పనులు కూడా ఆలోచన లేకుండా జరుగుతాయి. ఉదయం లేవగానే ఫోను చూడడం, టీ తాగడం, అదే దారిలో ఆఫీస్‌కి వెళ్ళడం ఇవన్నీ కూడా నిర్ణయాలే. కానీ మనకి అవి అలవాటు వల్ల నిర్ణయాలుగా కూడా అనిపించవు. ఇంకో భయం గురించి చెప్పనా? మనకేదైనా కొత్త అవకాశాలు వస్తే వెంటనే మనసులో ఇలా అనిపిస్తుంది. ఫెయిలయితే, డబ్బు పోతే ప్రజలేమనుకుంటారు? ఈ భయమే మనల్ని ఆపేస్తుంది. చాలా మంచి అవకాశాలు ఈ భయంతోనే మన చేయి జారిపోతాయి. అయితే మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? చాలా సింపుల్ అండి. ఏదైనా పని చేయబోయే ముందు, ఏదైనా మాట అనబోయే ముందు కొద్దిసేపు ఆగండి. కోపముంటే ఒక నిమిషం మౌనం, ఏదైనా కొనాలనిపిస్తే ఒక రోజు ఆగండి. ఈ గ్యాప్‌లోనే మన బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు మన మనసు కాదు, మనమే సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇదే సరైన నియంత్రణ. మన జీవితం మన చేతిలో ఉండాలంటే మన నిర్ణయాలు కూడా మన చేతిలోనే ఉండాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.